హాయ్ దిస్ మురళి వెల్కమ్ టు మురళి మ్యాథ్స్ ఆఫీషియల్ ఛానల్. టుడే మనకి టాపిక్ ఏంటంటే ఏపీ టెట్ 2021 సిలబస్లో భాగంగా మనకి అర్థమెటిక్ సిలబస్ ఇవ్వబడింది. మనకి అర్థమెటిక్ అంటే అంకగణితం. ఈ సిలబస్లో భాగంగా మనకి ఫస్ట్ చాప్టర్ శాతములు అంటే పర్సెంటేజెస్ అనే టాపిక్ ఇవ్వబడింది. ఇందులో మనకి ఇంకొన్ని మోడల్ సమ్స్ ఉన్నాయి, చూద్దాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్ ఆల్సో. ఫస్ట్ 1/5ను శాతంలో తెలపండి. నెక్స్ట్ 1/4ను శాతంలో మార్చండి. నెక్స్ట్ 250లో 10% ఎంత. నెక్స్ట్ 1600లో 32 అనేది ఎంత శాతం. ఇక్కడ మనకు మోడల్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ శాతము అంటే మనకి ఇంటూ 100, దట్ మీన్స్ పర్సెంట్ దట్ మీన్స్ ఇంటూ 100. 1/5 ఇంటూ 100. ఓకే, 1/5 ఇంటూ 100. నెక్స్ట్ 5 డబుల్ క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ 20 టైమ్స్, దట్ మీన్స్ 20%. 1/5 ఇంటూ 100, దట్ మీన్స్ 5 డబుల్ క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ 20 టైమ్స్, సో 20%. నెక్స్ట్ 1/4ను శాతంలో మార్చండి. ఇక్కడ మనకి 1/4 ఇంటూ శాతము మీన్స్ ఇంటూ 100 ఇంటూ 100. 4 డబుల్ క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ 25 టైమ్స్, దట్ మీన్స్ 25%. 25%. నెక్స్ట్ థర్డ్ వన్ 250లో 10% ఎంత. 250లో 10% ఎంత. ఇట్స్ వెరీ ఈజీ. 250లో అంటే లో అంటే ఇంటూ 250లో అంటే 250 ఇంటూ నెక్స్ట్ 10% మీన్స్ 10/100. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్, సో 25 ఇంటూ 1 మీన్స్ 25. 2 zeros క్యాన్సిల్, 25 ఇంటూ 1 మీన్స్ 25. నెక్స్ట్ 1600లో 32 అనేది ఎంత శాతం. 1600లో 32 అనేది ఎంత శాతం. దిస్ వెరీ ఈజీ. ఇక్కడ మనకి 1600లో అంటే ఇంటూ ఇక్కడ మనకి ఎంత శాతం అంటే x% అనుకోవాలి. x శాతం, x%, దట్ మీన్స్ x/100 ఈక్వల్ టు 32. ఓకే, 1600లో 32 అనేది ఎంత శాతం. 1600లో 32 అనేది ఎంత శాతం అంటే 1600 లో మీన్స్ ఇంటూ, లో అంటే ఇంటూ ఎంత శాతం అంటే x శాతం, x%, దట్ మీన్స్ x/100 ఈక్వల్ టు 32. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 16 ఇంటూ x దట్ ఈక్వల్ టు 32. x ఈక్వల్ టు 32 ఇంటూ గోస్ రైట్ సైడ్ డివిజన్ బై 16. 16 క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్, దట్ మీన్స్ x ఈక్వల్ టు 2, దట్ మీన్స్ 2%. ఓకే, 1600లో 32 అనేది ఎంత శాతం అంటే 2%. ఒక పట్టణ జనాభా 13,000, ఒక పట్టణ జనాభా 13,000, 13,000. మరుసటి సంవత్సరానికి 12% తగ్గిన, నెక్స్ట్ ఇయర్కి 12% తగ్గింది. 12% తగ్గిన ప్రస్తుత జనాభా ఎంత. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వండి. మనకి ఫస్ట్ ఆప్షన్ 11,440, 14,440, నెక్స్ట్ 12,440, 16,440. ఇక్కడ మనకి ఒక పట్టణ జనాభా 13,000. ఫస్ట్ ఎంత ఉంది పట్టణ జనాభా 13,000 ఉంది. మరుసటి సంవత్సరానికి అంటే నెక్స్ట్ ఇయర్కి 12% తగ్గిన ప్రస్తుత జనాభా ఎంత. ఇక్కడ మనకి ఒకసారి ఆప్షన్స్ గమనిస్తే మనకి ఇక్కడ ప్రజెంట్ జనాభా ఎంత, పాపులేషన్ ఎంత ఉందంటే 13,000 ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే 12% తగ్గిన అంటే 13,000 కంటే తగ్గింది అన్నమాట. ఇక్కడ మనకి 13,000 కంటే తగ్గిన అంటే దీనికి మనకి ఆప్షన్స్లో మనకి 13,000 కంటే ఆప్షన్స్ మనకి ఇంకా తక్కువలో ఉంటాయి. అంటే 11,440, 13,000 కూడా తక్కువ ఉంది. ఓకే, ఇది అవ్వచ్చు మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14,440, ఇది 13,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు, దిస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 13,000, దిస్ 16,440, ఇది కూడా మనకి ఆప్షన్ కాదు. ఓకే, రాంగ్ ఆప్షన్. ఓకే, ఆన్సర్ మనకి ఏ కానీ సి కానీ అయ్యే మనకి ఛాన్స్ ఉంది. ఒకసారి చెక్ చూద్దాం. 11,440 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 12,440. ఇక్కడ మనకి ప్రాసెస్ చేద్దాం. మనకి ప్రజెంట్ పాపులేషన్ 13,000 ఇంటూ 12% తగ్గిన, 12% తగ్గిన అంటే ఎంతకు తగ్గింది మనకి. పర్సెంట్ మీన్స్ 100కి ఎంత తగ్గింది 12 తగ్గింది, 12 డిక్రీజ్ అయింది అంటే 88. 100 - 12 88. 88/100. ప్రజెంట్ పాపులేషన్ 13,000 ఇంటూ 12% తగ్గిన అంటే 88 - 12, సారీ 100 - 12. 12%, పర్సెంట్ మీన్స్ 100. 100 - 12, దట్ మీన్స్ 88. ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్, సో 130 ఇంటూ 88. 130 ఇంటూ 88. సో మనకి మల్టిప్లై చేద్దాం. 13 ఇంటూ 88
8 3s are 24, 2. 8 1s are 8, 8 plus 2 10. Next again 104, 4 4 1 1, put 0. That means 11,440. 11,440. This is the first option is the correct answer. A. ఒక వృత్త వ్యాసార్థం 10% పెరిగిన వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఒక వృత్త వ్యాసార్థం 10% పెరిగిన వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఇటువంటి మోడల్ సమ్స్ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వృత్త వ్యాసార్థం 10% పెరిగింది, వైశాల్యంలో పెరుగుదల శాతం అని అడిగారు. మనకి వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగారు. ఇద్దరికి మనకి డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది చూద్దాం. డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ 100 plus k whole square by 100 minus 100. ఓకే, షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే మనకి 100 plus k whole square by 100 minus 100. 100 plus k whole square by 100 minus 100. ఓకే, సో very important sum. First 100 plus k means 10%. That means 100 plus 10 whole square by 100 minus 100. Okay, put k equal to 10. 100 plus 10 whole square by 100 minus 100. Okay, 100 plus 10 110. 110 whole square means 110 into 110 by 100. 100 plus 10 110. 110 whole square means 110 into 110 by 100 minus 100 by 100 minus 100. Next 2 zeros cancel. 2 zeros cancel. 11 into 11 121. 11 into 11 121. 121 minus 100. That means 21%. 121 minus 100 means 21%. So ఒక వృత్త వ్యాసార్థం 10% పెరిగిన వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటే మనకి 21%. ఓకే, ఇది మనకి ఇటువంటి మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీఎస్సి, ఆర్ఆర్బి, నెక్స్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది. ఈ మోడల్ మనకి చాలా చాలా. ఒక చతురస్ర భుజం 10% తగ్గిన వైశాల్యం శాతంలో ఎంత? ఒక చతురస్ర భుజం 10% తగ్గిన వైశాల్యం శాతంలో ఎంత? సేమ్ యాజ్ ప్రీవియస్ సమ్. మనకి ఇంతకుముందు మనం ఎలా చేసాం సేమ్ అదే మోడల్, సేమ్ అదే ఫార్ములా, అదే షార్ట్ కట్. ఓకే, ఒక చతురస్ర భుజం 10% తగ్గిన వైశాల్యం శాతంలో ఎంత? దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మోడల్. షార్ట్ కట్ మెథడ్ డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ 100 plus k whole square. 100 plus k whole square by 100 minus 100. 100 plus k whole square by 100 minus 100. Put k equal to 10. ఇక్కడ మనకి తగ్గిన అన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫార్ములాలో మైనస్ యూజ్ చేయాలి. పెరిగితే ప్లస్, తగ్గితే మనకి మైనస్ యూజ్ చేయాలి. సో ఫార్ములా మనకి 100 minus k whole square by 100 minus 100. సో 100 minus k means 10%. 10 whole square by 100 minus 100. Okay, 100 minus 10 whole square by 100 minus 100. So 100 minus 10, that means 90 whole square means 90 into 90 by 100 minus 100. ఇక్కడ మనకి 2 zeros cancel. 2 zeros cancel. 9 9s are 81. 81 minus 100. That means 100 minus 9 9s are 80. 81. That means 19. 100 minus 81 means 19. So answer is, the required answer is 19%. Okay, ఒక చతురస్ర భుజం 10% తగ్గిన వైశాల్యం శాతంలో ఎంత అంటే మనకి 100 minus k whole square by 100 minus 100. 100 minus k means put 10. 100 minus 10 whole square, that means 100 minus 10 means 90. 90 whole square, that means 90 into 90 by 100 minus 100. Put 2 zeros cancel. 9 9s are 80. 9 9s are 81. 81 minus 100, that means 100 minus 81, that means 19%. So required answer is 19%. ఒక దీర్ఘచతురస్రపు కొలతలు పొడవు 20% పెంచి వెడల్పు 25% తగ్గించిన వైశాల్యంలో పెరుగుదల ఆరు తరుగుదల శాతం ఎంత? ఇక్కడ మనకి ఒక దీర్ఘచతురస్రపు కొలతలు ఏమైనా మనకి పొడవు 20% పెంచారు, పొడవు 20% ఇంక్రీజ్ అయింది,
వెడల్పు 25% డిక్రీజ్ అయింది. వెడల్పు 25% తగ్గించిన వైశాల్యంలో పెరుగుదల ఆర్ తరుగుదల శాతం ఎంత అని అడిగారు మనకి. ఇది చాలా చాలా సింపుల్. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది. 20% పెంచిన, 20% పెంచిన, నెక్స్ట్ 25% తగ్గించిన. ఇక్కడ మనకి డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ 100 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, వెయిట్ 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 100 మైనస్ తగ్గించిన కాబట్టి మైనస్ వై బై 100 మైనస్ 100. ఓకే, దిస్ ద డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్. 20% పెంచిన, దట్ మీన్స్ 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 25% తగ్గించిన అంటే 100 మైనస్ వై బై 100 మైనస్ 100. ఇక్కడ మనకి ఈ ఫార్ములా మనకి మైండ్లో గుర్తు లేకపోతే చాలా ఈజీగా ఎలా అంటే మనకి సింపుల్గా 20% పెంచిన అంటే 100కి 20 యాడ్ చేయండి. 100కి 20 యాడ్ చేస్తే 120 అవుతుంది. పెంచిన అంటే 100కి యాడ్ చేయాలి. 20 ప్లస్ 100, 20% పెంచిన అంటే 20 ప్లస్ 100 120. ఓకే, డోంట్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, 20% పెంచిన అంటే 20 ప్లస్ 100 దట్ మీన్స్ 120. 120 ఇంటూ నెక్స్ట్ 25% తగ్గించిన, 25% తగ్గించిన అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 100కి ఎంత తగ్గింది మనకి 25% తగ్గింది కాబట్టి 25 తగ్గింది కాబట్టి 100 మైనస్ 25 75 తగ్గించిన దట్ మీన్స్ డిక్రీజ్ బై 25%. దట్ మీన్స్ 100 మైనస్ 25 75 బై 100 మైనస్ 100. ఓకే, 20 ప్లస్ 100 దట్ మీన్స్ 120 ఇంటూ 100 మైనస్ 25 75 బై 100 మైనస్ 100. ఓకే, నెక్స్ట్ 120 ఇంటూ 75 బై 100. ఇక్కడ మనకి 75 క్యాన్సిల్, 3 25s 4 25s, 3 ఇంటూ 25 75, 4 ఇంటూ 25 100. సో నెక్స్ట్ 4 టేబుల్ క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ 30 టైమ్స్. ఓకే, 4 టేబుల్ క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ 30 టైమ్స్. 30 ఇంటూ 3 90, 90 మైనస్ 100, 90 మైనస్ 100 మీన్స్ మైనస్ 10%. దట్ మీన్స్ అంటే మనకి ఇక్కడ మనకి వైశాల్యంలో పెరుగుదల వస్తుందా మనకి తరుగుదల వస్తుందా అంటే మనకి తరుగుదల వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్ మనకి నెగిటివ్లో వచ్చింది కాబట్టి -10 కాబట్టి నెగిటివ్ వాల్యూ కాబట్టి మనకి ఏమవుతుందంటే వైశాల్యంలో తరుగుదల వస్తుంది. ఎంతంటే 10%. సో ఇక్కడ మనకి వైశాల్యంలో తరుగుదల అంటే 10%. ఓకే, ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతారు. ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతారు. ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షలో గల గరిష్ట మార్కులు ఎంత? ఇటు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతారు. ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో, దిస్ ద కీ పాయింట్, 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షలో గల గరిష్ట మార్కులు ఎంత? దీనికి మనకి డైరెక్ట్ వెరీ సింపుల్ షార్ట్ కట్ ఉంది, అది చూద్దాం. డైరెక్ట్ జస్ట్ 1 సెకండ్ షార్ట్ కట్ మెథడ్. ఓకే, షార్ట్ కట్ మెథడ్ జస్ట్ వెరీ సింపుల్ షార్ట్ కట్. మెథడ్ L by D into 100. Okay, direct shortcut method L by D into 100. L means less, that means 6. 6 మార్కులు తక్కువ అంటే లెస్, బై D means difference of the percentages. Okay, 35 minus 32. Okay, direct shortcut. L means less, that means తక్కువతో, 6 మార్కులు తక్కువతో అంటే 6 వేస్తాయి అక్కడ మనకి. 6 by D means difference of the percentages. 35 minus 32 చూద్దాం. L means 6 by D means difference 35 minus 32. 35 minus 32 means 3 into 100. 6 by 3 into 100. So 3 double cancel exactly 2 times. 2 into 100 200. ఇది మనకి ఏమవుతుందంటే మనకి గరిష్ట మార్కులు, పరీక్షలో గల గరిష్ట మార్కులు ఏమవుతుందంటే మనకి 200 అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతారు. ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షలో గల గరిష్ట మార్కులు ఎంత? దానికి మనకి డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే L by D into 100.
L/D into 100. L means less, that means తక్కువ మార్కులు. ఎన్ని మార్కులు మనకి 6 by next D means difference of the ratios, that means difference of the percentages. 35 minus 32, 35 minus 32 means 3 into 100. So 3 double cancel exactly 2 times, 2 into 100 200. Okay, this is the direct shortcut method. This is a very important model. ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతారు. ఒక విద్యార్థి 120 మార్కులు పొంది 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అంటే మనకి ఒక విద్యార్థికి 120 + 20 120 + 20 120 + 20 140 120 + 20 140 అంటే 140 మార్క్స్ ఒక విద్యార్థికి వస్తే కనుక తను పాస్ అవుతాడు. అంటే 120కి 20 మార్క్స్ వచ్చేస్తే ఆ స్టూడెంట్ ఏమవుతాడు, పాస్ అవుతాడు. సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే మనకి 35% ఆఫ్ ద ఎక్స్, పాస్ మార్క్ ఎంత మనకి 35%. సో 35% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 120 + 20, దట్ మీన్స్ 140. దీన్ని మనం సింప్లిఫై చేస్తాం మనం. ఓకే, మనం ఈ మెథడ్ ఫాలో అవ్వద్దు. 35% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 120 + 20 140. ఇది మనకి యాక్టివ్ ప్రాసెస్, మనం ఈ మెథడ్ ఫాలో అవ్వద్దు. డైరెక్ట్ సింపుల్ షార్ట్ కట్ ఉంది. అదేంటంటే ఇక్కడ మనకి పాస్ పర్సెంటేజ్ ఎంత మనకి 35% మార్కులు మనకు పొందితే పాస్ అవుతాం కాబట్టి 35 ఇంటూ గివెన్ ఆప్షన్స్. నెక్స్ట్ 120 + 20 దట్ మీన్స్ 140. ఇక్కడ మనకి ఇచ్చిన పర్సెంటేజ్ మనం ఆప్షన్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్కడైతే మనకి 140 వస్తుందో అదే ఆన్సర్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 35ని ఇచ్చిన ఆప్షన్స్తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఎక్కడైతే మనకి 140 వస్తుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్. ఓకే, 35 ఇంటూ 500 చూద్దాం. 35 ఇంటూ 500. ఫస్ట్ 5 5 = 25 2, 3 5 = 15 15 + 2 17 175. ఎక్కడ ఉంది మనకి 175? ఎంత రావాలి మనకి 140 రావాలి. సో దిస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 400 చూద్దాం. నెక్స్ట్ 35 ఇంటూ 400. నెక్స్ట్ 35 ఇంటూ 400. సో మల్టిప్లై విత్ 4. ఓకే, 5 4 = 22, 3 4 = 12 12 + 2 14 140. సో 140. ఓకే, ఇక్కడ మనం మ్యాచ్ అయింది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 400. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. ఒక పరీక్షలో 40% ఉత్తీర్ణత మార్కులు, 40% ఉత్తీర్ణత మార్కులు. ఒక విద్యార్థి 240 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 40 మార్కులు అదనంగా పొందిను. అంటే ఒక విద్యార్థి 240 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 40 మార్కులు అదనంగా పొందిను. అయితే మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 500 600 550 650. ఇక్కడ మనకి త్రూఅవుట్ ఆప్షన్ చేయొచ్చు మనకి వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, షార్ట్ కట్, జస్ట్ డైరెక్ట్ షార్ట్ కట్ మీద జస్ట్ 1 సెకండ్ ఓన్లీ. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి 40% ఉత్తీర్ణత మార్కులు, మనకు కావాల్సినంత మనకి ఓన్లీ 40% కాబట్టి ఇక్కడ ఒక విద్యార్థి 240 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా అదనంగా ఎన్ని మార్కులు పొందాడు? 40 మార్క్స్ పొందాడు. అంటే మనకి 240 - 40 ఈక్వల్ టు 40% ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే 40% ఆఫ్ ఎక్స్, ఎక్స్ మీన్స్ గరిష్ట మార్కులు. 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 240 - 40. ఎందుకంటే -40 ఎందుకు తీసాడు మనకి? ఇక్కడ మనకి పాస్ మార్కుల కన్నా అదనంగా ఎన్ని మార్కులు పొందినంటే 40 మార్క్స్. పాస్ మార్కుల కన్నా అదనంగా పొందిన మార్కులు ఏంటంటే 40 మార్కులు. సో ఈ రెండు మనం ఏం చేయాలంటే 240 - 40 చేయాలి, అంటే 200 వస్తుంది. ఇక్కడ మనకి 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 240. 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 240 - 40 200. సో 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 200. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 240 - 40 200. ఇది మనం యాక్టివ్ ప్రాసెస్, మనం ఈ ప్రాసెస్ జోలికి వెళ్ళొద్దు. డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది. అదేంటంటే 40, ఇక్కడ మనకి ఉత్తీర్ణత మార్కులు ఏంటంటే మనకి 40% కాబట్టి 40 ఇంటూ గివెన్ ఆప్షన్స్ ఈక్వల్ టు 200. ఎక్కడైతే మనకి పాస్ మార్క్ మనకి ఎంత మనకి 240 కాబట్టి అదనంగా వచ్చిన మార్కులు ఎన్ని మనకి 40 కాబట్టి ఆ రెండు మైనస్ చేద్దాం. 240 - 40 200. ఇక్కడ మనకి 200 వచ్చింది మనకి. 240 - 40 మీన్స్ 200 కాబట్టి ఇక్కడ మనకి 40 ఉంది. 40ని ఇచ్చిన ఆప్షన్తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్కడైతే మనకి 200 వస్తుందో అదే ఆప్షన్. ఓకే, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, 40ని మనం ఇచ్చిన ఆప్షన్స్తో మనం మల్టిప్లై చేస్తే ఎక్కడైతే మనకి 200 వస్తుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం.
ఫస్ట్ ఇది చూద్దాం 4 5 4 5 20 ఎస్ మ్యాచ్ అయింది. సో దిస్ ద కరెక్ట్ ఆన్సర్, దిస్ ఏ. ఒక పరీక్షలో 45% మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ ఒక విద్యార్థికి 200 మార్కులు వచ్చినవి, ఇంకను 70 మార్కులు వచ్చి ఉంటే ఉత్తీర్ణత సాధించి ఉండేవాడు. అయితే పరీక్షలో గల గరిష్ట మార్కులు ఎన్ని? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాం, ఆప్షన్ చూద్దాం. 600, 700, 800, 750. ఇక్కడ మనకి ఆప్షన్స్. ఇక్కడ మనకి పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే మనకి ఉత్తీర్ణ శాతం ఎంత అంటే మనకి 45%. ఇక్కడ మనకి 45%. ఇక్కడ మనకి 200 మార్కులు వచ్చినవి, ఇంకాను ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతారు? 70. అంటే 200 + 70 అంటే 270. అప్పుడు 200 + 70 ఎంత మనకి? 270 మార్క్స్ వస్తే కనుక ఆ విద్యార్థి మనకి పాస్ అవుతాడు. పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 45%. ఇక్కడ మనకి 45% ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మీన్స్ గరిష్ట మార్కులు. 45% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 200 + 70 270. ఇది మనకి దీనికి ఈక్వల్, ఇది మనకి యాక్టివ్ ప్రాసెస్. 45% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 200 + 70. పాస్ మార్క్స్ మనకి 200 + 70 కాబట్టి 270. సో 45% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 270. ఇది మనకి యాక్టివ్ ప్రాసెస్, కానీ డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది చూద్దాం. ఓకే, దిస్ ఇస్ యాక్టివ్ ప్రాసెస్. దీన్ని టచ్ చేయొద్దు. డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్, జస్ట్ వెరీ సింపుల్ షార్ట్ కట్. 45 ఇంటూ గివెన్ ఆప్షన్స్ ఈక్వల్ టు 270. ఇక్కడ మనకి 45ని మనం ఆప్షన్స్తో మల్టిప్లై చేద్దాం. ఎక్కడైతే మనకి 270 వస్తుందో మనకి అదే ఆన్సర్. ఓకే, 45ని ఆప్షన్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్కడైతే మనకి 270 వస్తుందో మనకి అదే ఆన్సర్. ఓకే, చూద్దాం. ఫస్ట్ 45 ఇంటూ 6 చూద్దాం. 45 ఇంటూ 6 45 ఇంటూ 6 5 6 are 30. Carry 3. 5 6 are 33. 4 6 are 24. 24 plus 3 27. 24 plus 3 7. Okay. 5 6 are 33. 4 6 are 24. 24 plus 3 27. 270. So correct option is A. Correct option is A.